Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 ఏపీలో సొంతింటి కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మందికి గుడ్ న్యూస్ వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల కోసం వేచి ఉన్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెద్ద ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నాయి. మే నెలాఖరులోగా తొలి విడతగా 1,00,000 ఇళ్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ఇళ్లు ప్రధాని మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఇవ్వనున్నారు. గతేడాది డిసెంబర్ వరకు ఈ పథకానికి దరఖాస్తులను స్వీకరించగా దాదాపు 10 లక్షల మంది ఇంటి కోసం అప్లై చేశారు. అధికారులు వీటిని పరిశీలించి సుమారు 7 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి విడతల వారీగా ఇళ్లను మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి కేంద్రానికి పంపగా కేంద్రం కూడా రీవెరిఫికేషన్ పూర్తి చేసింది. ఈ నెలాఖరులో తుది జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. కేంద్రం నుంచి ఆమోదం లభించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేయనుంది. జూన్ నెలలోనే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద స్థలం ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు మొత్తం 2,39,000 రూపాయల ఆర్థిక సహాయం అందించున్నారు. ఇందులో కేంద్రం నుంచి 72,000 రూపాయలతో పాటు మరుగుదొడ్ల కోసం 39,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,28,000 రూపాయలు ఇవ్వబడతాయి. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేస్తే అనంతరం కేంద్రం తన వాటాను విడుదల చేస్తుంది. తద్వారా లబ్ధిదారులు దశల వారీగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఈ నిర్ణయం వల్ల సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఎదురు చూస్తున్న పేదలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. రాబోయే నెలల్లో మరిన్ని ఇళ్ల మంజూరు జరిగే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం సూచిస్తోంది.